నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. నేను మమత. వార్తల ముందుగా హెడ్లైన్స్. సామర్లకోటలో శ్రీ భీమేశ్వర స్వామి బాల త్రిపుర సుందరి అమ్మవార్లను దర్శించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన. ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన అర్చకులు. మూడు రాజధానులంటూ ఎక్కడి పనులను అక్కడ నిలిపివేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి చెల్లుతుంది. మీడియా సమావేశంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి విమర్శ. కిర్లంపూడి మండలం సోమ రాయనంపేట గ్రామంలో విజిలెన్స్ అధికారుల దాడులు. 170 బస్తాల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసిన అధికారులు. శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి బాల త్రిపుర సుందరి అమ్మవార్లను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్, కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీతా విశ్వనాథ్తో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎంపీ వంగా గీతా విశ్వనాథ్కు ఆలయ సింహద్వారం వద్ద దేవస్థానం ఈవో పులి నారాయణమూర్తి, అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం కాలభైరవ స్వామిని, ధ్వజస్తంభాన్ని, ఆలయంలో ఉన్న నందీశ్వరుణ్ణి, మహాగణపతిని దర్శించుకొని తదుపరి కుమారరామ భీమేశ్వర స్వామిని, శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవార్లను దర్శించుకొని మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం మంత్రి ధర్మాన కృష్ణదాస్ పాత్రికేయులతో మాట్లాడుతూ కార్తీక మాసంలో కుమారరామ భీమేశ్వర స్వామి దర్శన భాగ్యం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సర్వతోముఖాభివృద్ధిగా ఉండాలని స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. దేశంలో తక్కువ కాలంలోనే అభివృద్ధిలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలో 3వ స్థానం సాధించారని, 5 సంవత్సరాల ముగింపు నాటికి దేశంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో స్వామి అనుగ్రహంతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చిన్ని కృష్ణ, అయ్యారకుల కార్పొరేషన్ చైర్మన్ ఆవల రాజేశ్వరి, తహసీల్దార్ జితేంద్ర, మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు, నియోజకవర్గ నాయకులు, భక్తులు, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మా సోదరి స్థానిక పార్లమెంట్ సభ్యురాలు వంగా గీతమ్మ గారికి, ఇక్కడ చేసినటువంటి ఆలయ కమిటీ, అలాగే చైర్మన్ గారు, ఇతర పార్టీ సహచరులు, ఇంకా పెద్దలు, విజ్ఞులు, ఈవో గారు, అధికారులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చాలా అదృష్టం. కార్తీక మాస శుభదినాన శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి దర్శనం చేసుకునే భాగ్యం మాకు కలిగింది. ఈ రాష్ట్రం మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సర్వాభివృద్ధి సాధించాలని, సర్వతోముఖాభివృద్ధి, అలాగే రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని, ఈ రాష్ట్రంలో కలకాలం మన నాయకుడు పరిపాలించి ప్రజలందరి క్షేమం కోసం ఏ తపనతో అతను పనిచేస్తున్నారో నిరంతరాయంగా పనిచేసే అవకాశం ఈ స్వామి ప్రసాదించాలని, ప్రజలందరూ మన్ననలు పొంది మరి మంచి పాలన ప్రజలకు చేరువుగా ఉంటూ నీతి నిజాయితీలతో ఒక రోల్ మోడల్గా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందే దిశగా స్వామివారి అనుగ్రహం ఇవ్వాలని, మా అందరికీ మరి ఇటువంటి మంచి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేసే అవకాశం భగవంతుడు జగన్మోహన్ రెడ్డి ప్రసాదించాలని, కలకాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రజలందరూ సంక్షేమ పథకాలు సకాలంలో అందాలని అనుకుంటారని, అందులో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి విమర్శించారు. మంగళవారం కాకినాడ రూరల్ మండలం వలసపల్కల గ్రామంలో ఆయన స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మితో కలిసి మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో 3 రాజధానులు ఎక్కడ పనులు అక్కడే నిలిపివేసే ఘనత వైసీపీ ప్రభుత్వానికి చెల్లుతుందని, అలాగే పోలవరం కోసం ఢిల్లీ 27 సార్లు వెళ్లి 7 మండలాలు ఏపీలో కలపాలని, సరైన ఎత్తులో నిర్మాణం కోసం రాజీ పడని నాయకుడు చంద్రబాబు అని అన్నారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 600 కోట్ల రూపాయలతో కాలువ పనులు ప్రారంభించారని, న్యాయ వ్యవస్థపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం వైసీపీ పార్టీకి న్యాయ వ్యవస్థపైన ఉన్న విలువ తెలుస్తోందని, కాకినాడ రూరల్లో ఇళ్ల స్థలాల కోసం మడ అడవులు కొంత కోత పట్టడం వల్ల అధిక వర్షాలు వచ్చినప్పుడు ముంపుకి గురి కావడం జరుగుతుందని అన్నారు. మరి సంక్షేమ కార్యక్రమాల్లో కొన్ని కార్యక్రమాలు జగన్ గారి ప్రభుత్వం చేస్తూ వెళ్తున్నా, ఇంకా ఇందులో కూడా గత ప్రభుత్వంలో ఇస్తున్న కొన్ని కార్యక్రమాలు రద్దు చేస్తూ ఈ ప్రభుత్వంలో కొన్ని కార్యక్రమాలు ఇచ్చినా ప్రజలంతా సాటిస్ఫాక్షన్గా లేరన్నది
ఈ ప్రెస్ మీట్ యొక్క అభిప్రాయం. అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి అనేది ఏమాత్రం కూడా రాష్ట్ర అభివృద్ధి అనేది ఎక్కడా కూడా జరగటం లేదు. ఈ రాష్ట్ర అభివృద్ధి అనేది రెండు మూడు విషయాల్లో మనం చూస్తే, 1 పోలవరం, 2 అమరావతి, 3 ప్రత్యేక హోదా. ఈ మూడింటిలో కూడా మనం ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. అమరావతి లక్షలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నివాసయోగ్యమైన ప్రదేశాలన్నింటినీ కూడా నిర్మించిన 3 రాజధానుల పేరుతో అమరావతిని ఎక్కడ పనులు అక్కడ ఆఫ్ చేయటం, కేవలం గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్ గారు పెట్టిన అభియోగాల మేరకు ఏదైతే జనవరాల కమిటీ అప్రూవల్ చేసి కేబినెట్ కూడా ఓకే చేసిన సందర్భాల్లో ఈ పెట్టిన అభియోగాలకి ఇటీవల మీ పత్రికల ద్వారా, మీడియా ద్వారా తెలిసింది, కొంత డబ్బు నిర్మలా సీతారామన్ గారు తగ్గించినట్టు. దానికి వాళ్ళ పార్టీలోనూ ఒక నాయకుడు ఇది దుర్వినియోగం అవుతుంది, డబ్బులు ట్రాన్సాక్షన్ అవుతున్నాయని చెప్పేసి రెండోవారు అభియోగం చేశారు. అప్పుడు యువతలో ఉన్న నాయకుడు ఇది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది అని అన్నారు. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందంటే ఇల్లుకి 50,000, 25,000, 20,000 ఇచ్చుకున్నారని అభియోగం పడాలి. కానీ ఇప్పుడు ల్యాండ్ ఇస్తున్నారు, ఇన్ని వేల కోట్ల రూపాయలు అంటే ల్యాండ్ కొన్నారు, ఎన్నో రకాల అభియోగాలు వచ్చాయి. ఈ కార్యకర్త ఒక 1,000 రూపాయలు, 500 రూపాయలు, 10,000 రూపాయలు పుచ్చుకున్నది ఎంత? వీళ్ళు ఎకరం దగ్గర ఉన్న వ్యత్యాసం కప్పెట్టడానికి కానీ ఏదన్నా పుచ్చుకున్న డబ్బులు ఎన్నో రకాల, రాజమండ్రి, కోరుకొండ కాడి నుంచి అమలాపురం దాకా ఎన్నో రకాల అభియోగాలు వచ్చాయి. దాన్ని ఎక్కడ కూడా స్పందించలా. కానీ DDRC మీటింగ్లో వాళ్ళకున్న వ్యత్యాసాలు ఒకరికొకరు పెట్టుకోవడం తప్పు. కిర్లంపూడి మండలం సోమ రాయనంపేట గ్రామంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం రాత్రి 8 గంటలకు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో సుమారుగా 771 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. వారిపై అధికారులకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ దాడులు చేశామని తెలిపారు. సోమ రాయనంపేట గ్రామంలో బొద్ద రామచంద్రరావు ఇంటి వద్ద ఈ రేషన్ బియ్యం దొరికినట్లు కొంతమంది రేషన్ డీలర్లు వీరికి అమ్ముతున్నట్లు సమాచారం. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు జుత్తుక నాగేశ్వరరావు బియ్యం సీజ్ చేసిన ప్రదేశాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంత పెద్ద మొత్తంలో 171 బస్తాలను స్వాధీనపరుచుకున్నారంటే ఈ స్థాయిలో ఈ అక్రమ బియ్యం వ్యాపారం జరుగుతుందని అర్థం చేసుకోవచ్చన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం సన్న బియ్యం ఇస్తానన్నారు. కానీ ఇప్పుడు మామూలు బియ్యం ఇవ్వడంతో అందరూ తిన్నాక వాటిని తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని, దళారులు వాటిని కొనుక్కొని సొమ్ము చేసుకుంటున్నారని, ఈ అక్రమ బియ్యం కలిగి ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ అధికారులు ఎంఆర్ఓ విజయ్ కుమార్, సిఏ శ్రీనివాసరెడ్డి, సిఏ రమేష్, ఎఫ్ఆర్ఓ వల్లి, కానిస్టేబుల్ వీరబాబు, ఈశ్వర్రావు, కిర్లంపూడి పోలీస్ సిబ్బంది మరియు వీఆర్ఓ, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. తక్కువ రేట్లు కొనడం అనేది చాలా బాధపడవలసిన విషయం. మరి ఈ విధకాన్ని ఎవరైతే ఇక్కడ బియ్యాన్ని కొని అమ్ముకుంటున్నారో వాళ్ళని ఇమీడియట్లీగా మరి వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు వేయాలి. అలాగే ఇటువంటి పొరపాటు మళ్ళీ ఎప్పుడు కూడా జరగకుండా ఇలాంటి ఎవరైతే అమ్ముకుంటున్నారో, ఎవరైతే పేద ప్రజల దగ్గర మేము ఎక్కువ డబ్బులు ఇస్తామని మభ్యపెట్టి ఎవరైతే ప్రజల్ని మభ్యపెడుతున్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని, అలాగే ఏవైతే మరి ఈ యొక్క ఇంతవరకు కూడా మరి బియ్యాన్ని బయటకు రాకుండా సీల్ చేసామంటున్నారు, ఏవైతే సీల్ చూస్తే ఆ సీల్ కూడా ఏదో గుడ్డముక్క కట్టి మరి అంత దారుణంగా ఉంది. అది నిజంగా మరి అది సీల్ చేసినట్టయితే నాకేమీ అనిపించట్లేదు. మరి ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఒక్కసారి ఆలోచించండి. పేదలకు అందవలసినవి పేదలకే అందాలి, అంతేగాని పేదలకు అందవలసినవి ఇంకా పేదలకు అందవలసిన దాన్ని తీసుకుని వాళ్ళు ఇంకా పెద్దోళ్ళు అవ్వడం, ఎక్కువ డబ్బులకు ఆశించడం అనేది అది మంచి పద్ధతి కాదు. ఎప్పటికైనా ప్రజలకు ఏవైతే సన్నబియ్యం ఇస్తున్నారో ఆ బియ్యాన్ని కూడా వారు ఇచ్చినట్లయితే మరి ఇలా అమ్ముకునే పరిస్థితి రాదని నా యొక్క భావన. మరి ఇక్కడ ఏవైతే బియ్యం ఉన్నాయో ఈ వెంటనే కూడా గవర్నమెంట్ సీల్ చేసి ఇటువంటి పరిస్థితి మళ్ళీ రాకుండా చేయాలని, లేదు అంటే మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి గట్టిగా మరి మా దళిత సంఘాలన్నీ కూడా మా యొక్క రిపబ్లికన్ పార్టీ తరఫున మేము పోరాడతామని తెలియజేసుకుంటాం.
మూగ జీవాల పట్ల ఆదరణ చూపవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కళ్యాణకృష్ణ యూత్ అధ్యక్షులు ధోని శ్రీను పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారి ఆలయం గోశాలలో కళ్యాణకృష్ణ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళ్యాణకృష్ణ జన్మదిన వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా గోశాలకు గడ్డి అందించారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొలుత కళ్యాణకృష్ణ యూత్ అధ్యక్షుడు ధోని శ్రీను గోశాలలో కృష్ణుడికి పూజలు నిర్వహించారు. అనంతరం గోశాల వ్యవస్థాపకులు పుల్ల చందు సమక్షంలో గోశాల పర్యవేక్షకుడు కృష్ణకు 2 ట్రాక్టర్ల గడ్డి స్వాధీనం చేశారు. ఈ సందర్భంగా కళ్యాణకృష్ణ యూత్ అధ్యక్షుడు ధోని శ్రీను మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మూగజీవుల పట్ల ఆదరణ చూపాలన్నారు. పుల్ల చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పుల్ల చందు మాట్లాడుతూ కళ్యాణకృష్ణ యూత్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పుల్ల ప్రభాకర్రావు, పుల్ల ధర్మరాజు, పుల్ల చక్రధర్, పుల్ల శ్రీను, శీలం చిన్న, వాసంశెట్టి పోతురాజు, బాలరాజు, యూ సభ్యులు, వైసీపీ నాయకులు కర్రి చక్రధర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా కురసాల కళ్యాణకృష్ణబాబు గారి జన్మదినోత్సవ వేడుక సందర్భంగా మేము 3 రోజులు కురసాల కళ్యాణకృష్ణబాబు యూత్ తరపున ప్రోగ్రామ్స్ చేస్తున్నామండి, సేవా కార్యక్రమాలు. అయితే అందులో భాగంగా ఈరోజు శ్రీ సర్పవరం భావనారాయణ స్వామి వారి దేవస్థానం దగ్గర భావనారాయణ స్వామి వారి గోశాలలో గడ్డిని, ఒక ట్రాక్టర్ గడ్డిని మేము గోవులకి ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఈరోజు ఆశ్రమ శ్రావణంలో అన్నదాన కార్యక్రమం ఉందండి. తోరంగి అనాథాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఉందండి. అదేవిధంగా బదిరుల పాఠశాలలో పిల్లలకి అన్నదాన కార్యక్రమం ఉందండి. ఈరోజు ఈ 2వ రోజు భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఈ విధంగా మేము మీ అందరి ఆశీస్సులు కురసాల కళ్యాణకృష్ణబాబు గారికి ఉండాలని కోరుకుంటూ ఆయన మరిన్ని విజయాలు, మరిన్ని ఉన్నతమైన సినిమాలు తీసి ఆయన మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆ భావనారాయణ స్వామి ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటున్నామండి. శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారి గోశాలకు ధోని శ్రీనివాస్ అలాగే కళ్యాణకృష్ణ యూత్ సభ్యులు అందరూ కూడా ఈరోజు గోవులకు ట్రాక్టర్ గడ్డి వితరణ చేయడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారి సోదరుడు కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈ 3 రోజుల సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది. మరి అభిమానం చాటుకోవడంలో, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడంలో మరి ధోని శ్రీనివాస్ వాళ్ళ బృందాన్ని ప్రత్యేకంగా మా సర్పవరం గ్రామం తరపున ఈ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారి గోశాల తరపున ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమాన్ని చేపట్టి గత 18 రోజులుగా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు 72 గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర ముగింపు సభ రాజమండ్రి రోడ్లో గల పరిణయ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు ముగింపు సభ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అధ్యక్షతన వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రి, తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర మంత్రివర్యులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కురసాల కన్నబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంకాగీత, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం శాసనసభ్యులు జగ్గంపూడి రాజా, అనపర్తి శాసనసభ్యులు సతీ సూర్యనారాయణ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయ్ భాస్కర్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. వారి సమక్షంలో గండేపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ కందుల చిట్టిబాబు, స్వర్గీయ కందుల కొండయ్య దొర కుమారుడు కందుల విజయ్ వారి అనుచర గణంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మంత్రులు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో సంవత్సరన్నర కాలంలోనే నవరత్నాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రికి చెందుతుందని, జగ్గంపేట నియోజకవర్గానికి 450 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే చంటిబాబు మాట్లాడుతూ పార్టీలో జాయిన్ అయిన కందుల చిట్టిబాబుకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట వ్యవసాయ కమిటీ యాడ్ చైర్మన్ జనపరెడ్డి, హిమశైల సుబ్బారావు, బండారు రాజా, చల్లగల్ల దొరబాబు, ఒమ్మి రఘురాం, అత్తులూరి నాగబాబు, కుంజరాజా, తోటరవి, ఆడబాల ఆంజనేయులు, భూపాలపట్నం ప్రసాద్, జగ్గంపేట నియోజకవర్గ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, యానిమేటర్లు, డ్వాక్రా మహిళలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు త్వరగారు మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, ఈ నియోజకవర్గం మీ మన సామాజిక వర్గానికి సంబంధించింది కాదు, కాపు సామాజిక వర్గానికి సంబంధించింది. ఆ స్థాయిలో మీకు పదవి ఇస్తాను, ఎమ్మెల్యే కానీ కార్పొరేషన్ చైర్మన్ కానీ ఇస్తాను, మీకు న్యాయం చేస్తాను అని చెప్పడం జరిగింది. అధికారం వచ్చిన తర్వాత అన్ని మర్చిపోవడం జరిగింది. ఆయన కూడా మమ్మల్ని వదిలి స్వర్గస్థులైనారు.
తర్వాత చంటిబాబు గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలుగుదేశంలో రావడం జరిగింది. పెద్ద ఎత్తున నియోజకవర్గ అనుభవం నుంచి ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ప్రముఖులు, కార్యకర్తలు, అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈవేళ పెద్ద ఎత్తున మన పార్టీలో అత్యంత సమర్థమైనటువంటి చిట్టుబాబు గారు మండల గతంలో మరి మా ఎమ్మెల్యే గారితో కలిసి పనిచేసి ఈనాడు మన పార్టీలో చేరినందుకు జగన్ గారి తరఫున మన వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల తరఫున వారికి హృదయపూర్వకమైన స్వాగతం పార్టీలో పలుకుతూ ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు హృదయపూర్వకంగా అభినందిస్తూ ఎల్లప్పుడూ చంద్రబాబు గారితో పాటు మేమందరం ఈ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర పార్టీ మీకు అండగా ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ సేవ చేయాలని రాజకీయాల్లో ప్రవేశించి నిజమైనటువంటి ప్రజాసేవ చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మద్దతు పలకాలని, అదే నిజమైనటువంటి రాజకీయ సేవను ఎంచుకుని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి కందులు చిట్టుబాబు గారు, కందుల విజయ్ గారు, కందుల గోవింద్ చౌదరి గారు, కంటే సురేంద్ర గారు, పందుల విశ్వేశ్వర కొండయ్య చౌదరి గారు, పందుల వీర్రాజు గారు, పందుల వినయ్ గారు, పందుల నానిబాబు గారు, మీ అందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలియజేస్తా ఉన్నాను. ఇన్ఛార్జ్ మంత్రులైనటువంటి ధర్మాన కృష్ణదాస్ గారు, వారితో పాటుగా బాబు గారు, ఇంకా పెద్దలు ఉన్నారు, కొంతమంది నేను మర్చిపోరు, సూర్యనారాయణ రెడ్డి గారు, అందరి సమక్షంలో వీరు వైఎస్ఆర్ పార్టీలో చేరారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రులు, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ధర్మాన కృష్ణదాస్ గారికి, ఈ కార్యక్రమానికి మాతో పాటు విచ్చేసిన అతిథులు గౌరవనీయులు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు చెల్లుబోయిన అందులో చిట్టుబాబు గారు, విజయ్ గారు, ఇతర పెద్దలందరికీ, మీడియా వ్యక్తులకి, వేదిక నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. వైఎస్ఆర్ కుటుంబం రోజు రోజుకి తగ్గుతోంది. కేవలం అధికారాన్ని చూస్తూ, లేకపోతే వచ్చే రోజుల్లో ఈ అధికారం వల్ల లబ్ధి పొందుతామనో ఈ కుటుంబంలో సభ్యులుగా చేరక ఒక ముఖ్యమంత్రిగా ఈ దేశంలోనే ఒక ఆదర్శవంతమైన పరిపాలన చేస్తూ బడుగు బలహీన వర్గాల గురించి, చిన్న చిన్న వృత్తులు కుటుంబాలు చేసుకుంటూ కుటుంబాలు గడుపుకుంటున్న వారి కోసం నిరంతరం ఆలోచిస్తూ అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నమ్మకంతో ఇన్ని రోజులుగా అత్యంత ఉత్సాహంగా మరి 18 రోజులు నిరాటంకంగా 72 గ్రామాలు, 72 సభలు, పాదయాత్రలు పార్టీ వల్లనే చైతన్యం చేస్తూ, అదేవిధంగా సోదరులు మరి మన పార్టీలో జాయిన్ అయిన మరి చిట్టిబాబు గారు, విజయ్ గారు, అదేవిధంగా గోవింద చౌదరి గారు, విశ్వేశ్వర చౌదరి గారు, కంటే రాజు గారు, కంటే రామకృష్ణ గారు, కంటే సురేంద్ర గారు, వారితో పాటు అందరినీ కూడా ఆహ్వానించడానికి మన ఈ కార్యక్రమానికి గౌరవనీయులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారికి, డిసిసిబి చైర్మన్ బాబు గారికి, అదేవిధంగా మార్కెట్ గారికి, గౌరవ శాసనసభ్యులు మరి సత్యనారాయణ రెడ్డి గారి, రాజయ్య గారికి, ఆకుల వీరరాజు గారికి, మెట్టపల్లి స్వామి గారికి, వేదిక పైన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న జరగనున్న సార్వత్రిక సమ్మె విజయవంతం ద్వారా మోదీకి తగిన బుద్ధి చెబుతామని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు జె వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. పిఠాపురం మండలం భోగాపురం గ్రామ శివారు
గొర్రెకండి కాలువ వద్ద ఏలేరు కాలువను ఇరిగేషన్ అధికారులు దగ్గరుండి తవ్విస్తున్నారని రైతులు ఇరిగేషన్ అధికారులను నిలదీశారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వర్మ గొర్రెకండి కాలువ వద్దకు చేరుకొని ఇరిగేషన్ అధికారులను నిలదీశారు. కాలువ గట్టులను ఎలా తవ్వుతున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో అవినీతి తారాస్థాయికి చేరిందని, ఏలేరు కాలువ గట్టులను తవ్విస్తే చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అల్లుమల్లు విజయ్ కుమార్, గండ్ర శ్రీకృష్ణ, కర్రెడ్ల వీర్రాజు, ఊట గణేష్ బాబు, బొజ్జ గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. ఏలేరు మోడరేషన్లో మా గవర్నమెంట్ ఉన్నప్పుడు 70% పనులు పూర్తి చేసాం. ఇక్కడ ఏదైతే బండు ఫార్మేషన్ చేయాలో దగ్గర దగ్గర డ్రాయింగ్ నాకు కొంచెం ఐడియా లేదు, 180-200 అడుగులు ఏదో అప్పుడు ఈఎన్సీ గారికి చెప్పించి రైతుల భూమి పోతుందని చెప్పి మనం తగ్గించి 160 అడుగులు పెట్టాం. దీంట్లో కాలువ వైడెన్తో పాటు బండు హైట్ కూడా పెరుగుద్ది. ఎందుకు పెరుగుద్ది అంటే ఫ్లడ్ ఫోర్స్ వచ్చినప్పుడు ఇది అవ్వకుండా ఒక ట్రెపీజియన్ టైప్లో కాలువ తవ్వి కిందకి వెళ్ళాలి. అప్పుడు ఉన్న అగ్రిమెంట్ ప్రకారం 1,00,000 క్యూబిక్ మీటర్లో బండు ఫార్మేషన్ కావాలని చెప్పి మల్లవరం చేరువు అడిగారు. కలెక్టర్ దగ్గర ఉందా రికార్డు కూడా కావస్తే అంటే బండు ఫార్మేషన్కి తవ్విన మట్టి కూడా సరిపోదు, మాకు మల్లవరం చెరువుది కావాలి 1,00,000 క్యూబిక్ మీటర్లు అని అడిగారు. బయట నుంచి కొనుక్కోమనండి, కాంట్రాక్ట్ తీసుకున్నాడు కొనుక్కోక ఏం చేస్తాడు? తెచ్చేయమని బండు ఫామ్ చేయడానికి ఏం ఫామ్ చేయాలో తెలియదు, వాళ్ళకి అవగాహన లేదా? మట్టో చెత్త సరిపోద్దా? బండి ఉండిపోద్దా? మట్టో చెత్త రివిట్మెంట్ చేయాలి, ఇది చేయాలి, బోల్డ్ పని ఉంది అక్కడ వచ్చి ఫోర్స్కి. ఏది ఏమైనా పిఠాపురం నియోజకవర్గంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్నది ప్రభుత్వ పరంగా లేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఇప్పుడున్న పాలకులతో మట్టి మాఫియాలో ఒక భాగం అది. ఉన్న గండ్లు కొట్టేస్తున్నారు. మీ రైతులు మీ పొలాలు బాగోవాలంటే ప్రొటెక్ట్ చేసుకోండి. నేను ఒక్కడన్నా నా వాళ్ళు కూడా కాదు. ఈ దొంగతనాలు ఎవడో ఒక చోట దొంగతనం చేస్తే వెళ్తాం, ఎన్ని చోట్లని పరిగెట్టాం. పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని కళ్యాణ్ కృష్ణ యూత్ అధ్యక్షులు వైసీపీ నాయకులు ధోని శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం సల్పవరం గ్రామంలో గల పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమంలో యువ దర్శకుడు రాష్ట్ర మంత్రి కన్నబాబు సోదరుడు కురసాల కళ్యాణ్ కృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పుల్ల చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పుల్ల చందు అధ్యక్షత వహించగా కళ్యాణకృష్ణ యూత్ అధ్యక్షులు వైసీపీ నాయుడు ధోని శ్రీను ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీ నాయకులు పుల్ల చందు ఏర్పాటు చేసిన కళ్యాణకృష్ణ జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేశారు. కళ్యాణకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని 3 రోజుల పాటు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా 2వ రోజు 50 మంది వికలాంగులకు 10 కేజీల బియ్యం ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళ్యాణ్ కృష్ణ యూత్ అధ్యక్షులు ధోని శ్రీను, పుల్ల చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పుల్ల చందు, వైసీపీ నాయకులు పుల్ల ప్రభాకర్రావు, శీలం చిన్న, పుల్ల ధర్మరాజు, శీలం నాగేశ్వరరావు, పుల్ల చక్రధర్, వాసంశెట్టి పోతురాజు, పుల్ల శ్రీను వికలాంగులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువ దర్శకుడు కురసాల కళ్యాణకృష్ణ సమాజానికి సందేశాత్మక చిత్రాలు అందించి సమాజ మార్పుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్ కృష్ణ యూత్ సభ్యులు కర్రి చక్రధర్, మోక కృష్ణంరాజు, వైసీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు కరీం బాషా, సిద్ధ శివాజీ, వాసిరెడ్డి రవి, ముద్రగడ నాయుడు, వెలుగు గంగారం, పిల్లి నాగు, మాస్టర్ సుందర్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, కన్నబాబు యూత్ పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మన సినిమా డైరెక్టర్, మన మంత్రి గారు కురసాల కన్నబాబు గారి సోదరుడు కురసాల కళ్యాణ్ కృష్ణబాబు గారు జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ సర్పవరం గ్రామంలో పుల్లా చంద్రరావు గారి చారిటబుల్ ట్రస్ట్ తరపున ఈరోజు ఒక 50 మందికి బియ్యం, కాయగూరలు, ఇలా నిత్యావసర వస్తువులు ఇచ్చి సేవ చేయడం జరిగిందండి. పుల్లా చందు గారు ఆధ్వర్యంలో చాలా సంతోషం. అయితే నిన్న, ఈరోజు, రేపు మా కళ్యాణ్ కృష్ణబాబు యూత్ తరపున మేము పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అయితే సేవ అనేటప్పటికీ మాకు ఫస్ట్ గుర్తొచ్చేది పుల్లా చందు గారు. ఎందుకంటే మాకు ఎప్పుడో సంవత్సరానికి 1 రోజు 2 రోజులు పండుగ వస్తుంది, ఈయనకి రోజు పండగే ఈయన చేసే సేవకి. నిజంగా దేవుడు ఇంత మంచి ఓపిక ఇచ్చినందుకు మేము చాలా ఆనందిస్తున్నాం. నా స్నేహితుడిగా ఈయన ఉన్నందుకు నేను ఎప్పుడూ గర్వపడుతూనే ఉంటాను. ఆయన చేసే సేవ ఎప్పటికీ మరవలేనిది. నిజంగా ఆయన ఒక మంచి పొజిషన్కి రావాలని దేవుడిని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా కురసాల కళ్యాణ్ కృష్ణబాబు గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను అండి. మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారు సోదరుడు, అలాగే సినీ దర్శకులు కురసాల కృష్ణ కళ్యాణ్ గారి బర్త్డే వేడుకలు, పుట్టినరోజు వేడుకలు ఈరోజు సర్పవరం గ్రామంలో పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో, ముఖ్యంగా వికలాంగుల మధ్యలో
వికలాంగులు సుమారుగా 50 మంది వికలాంగులు గుర్తించి వారికి ఒక్కొక్కరికి రైస్ బ్యాగులు ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారి పిలుపు మేరకు మా చారిటబుల్ ట్రస్ట్ నుంచి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. కళ్యాణ్ కృష్ణ గారికి ప్రత్యేకంగా మా చారిటబుల్ ట్రస్ట్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి ఆ భావనారాయణ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఈరోజు ఈ కార్యక్రమంలో అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, సర్పవరం గ్రామ ప్రజలు, పెద్దలు ప్రభాకర్ గారు, శీలం నాగేశ్వరరావు గారు, అలాగే మా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మరి పిల్లి బాలరాజు గారు, పులగల నాగేశ్వరరావు గారు, పోతురాజు గారు అందరి సమక్షంలో కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 26న జరగబోతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ప్రచార జాబితా ప్రారంభించారు. ముందుగా స్థానిక జీజీహెచ్ సెంటర్లో గల మహాత్మా జ్యోతిరావు ఫులే విగ్రహానికి సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి బేబీ రాణి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అర్ణ పతాకాన్ని ఊపి వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత తరతరాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులు కాలరాస్తున్నారని విమర్శించారు. 44 కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తుంటే మోదీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా మార్చేసిందని పేర్కొన్నారు. సిఐటియు జిల్లా సీనియర్ నేత దువ్వ శేషబాబ్జీ, ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్లు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఆదాయ పన్ను పరిధిలో లేని కుటుంబాలకు నెలకు 7,500 రూపాయల చొప్పున 6 నెలల పాటు ఇవ్వాలని, ప్రతి మనిషికి 10 కేజీల ఆహార ధాన్యాలు 6 నెలల పాటు ఇవ్వాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు 200 రోజులు కల్పించాలని, పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలో అదుపులో ఉంచాలని ఈ సమ్మె ద్వారా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, నగర అధ్యక్షులు పల్లివేల వీరబాబు, నాయకులు కె సత్యబాబు, జిఎస్ఆర్ కృష్ణ, ఎన్ సూర్యనారాయణ, జి శాస్త్రి, టి వీరబాబు, నాగేశ్వరరావు, ఎం రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, రైతు, వ్యవసాయ కూలీ కార్మికుల వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంది. ఆ విధానాలకి నిరసనగా రేపు 26వ తేదీన దేశవ్యాప్తంగా సర్వజనుల సమ్మె జరుగుతూ ఉంది. ఆ సమ్మెని జయప్రదం చేయాలి. సమ్మెలో మొత్తం ప్రజానికం అంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తూనే ఈ జాతాన్ని ఈరోజు ఇక్కడ నుంచి ప్రారంభించి ఈవేళ రేపు మొత్తం కాకినాడ పట్టణం అంతా తిరుగుతూ 26వ తేదీన ఈ కాకినాడ పట్టణంలో మహాప్రదర్శన బహిరంగ సభ జరుగుతూ ఉంది. దీంట్లో మొత్తం కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అలాగే రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజానికం పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో, సిఐటి నగర కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ ప్రచార జాతా అనేటువంటిది ప్రారంభించాం గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలో. ముఖ్యంగా రాష్ట్రంలో కనీస వేతనాలు అనేటువంటి దాన్ని గత 7 సంవత్సరాల నుంచి సవరించలేదు. 7 ఏళ్ల క్రితం ఏ ధరలు అయితే ఉన్నాయో ఆ రేట్ల ప్రకారమే ఇవాళకి కూడా ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి వేతనాలుగా చెల్లిస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం. 7 ఏళ్లలో ధరలు 3 ఎంతలు, 4 ఎంతలు, 10 ఎంతలు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఉల్లిపాయ రేట్ అయితే 100 రూపాయలు దాటి నిత్యావసర వస్తువుల చట్టం దారుణంగా దెబ్బతీసినటువంటి ప్రజల జీవనాన్ని దెబ్బతీసినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంట్రాక్ట్ కార్మికులకి, ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వర్కర్లకి ప్రతి ఒక్కరికి కూడా రోజుకి 600 చొప్పున నెలకి 18,000 రూపాయలు కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ ఈ జాతా ప్రధాన ఉద్దేశంగా ప్రచారం చేస్తూ ఉంది. జాతా ఈరోజు రేపు నిర్వహిస్తున్నాము. 26వ తారీఖున జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయడం కోసం చెప్పి ఈ ప్రచార జాతా నిర్వహిస్తాము. 26వ తారీఖున జరిగేటువంటి సమ్మె ఒక దేశభక్తియుత పోరాటం. ఇది భారతదేశానికి చెందినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యవస్థల్ని విదేశీయులకి ఈ ప్రభుత్వం అప్పగిస్తూ ఉన్నది. ఇది దేశద్రోహం. స్టీలు, కోలు, అంతరిక్షయానం, రక్షణ రంగం ఇలాంటి అత్యంత మౌలికమైన కీలకమైన రంగాలని విదేశీయులు కట్టబెడతా ఉన్నారు. దాన్ని నివారించడం కోసం చెప్పి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ రకంగా మేము చేసేటువంటి పోరాటం ఒక దేశభక్తియుత పోరాటం. ఇది ఇప్పటికీ దేశవ్యాప్త సమ్మెలు గత 1991 నుంచి ఈరోజు వరకు 19 సమ్మెలు జరిగినాయి. ఈ సమ్మెను కూడా జయప్రదంగా నిర్వహిస్తాం. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజానీకం దీనికి జయప్రదం చేయడానికి సహకరించాలని చెప్పి కోరుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రవర్తన, పనితీరు అత్యంత కీలకమైన అంశాలని తూర్పుగోదావరి జిల్లా జెడ్పీ సీఈఓ సత్యనారాయణ గారు పేర్కొన్నారు. పెద్దాపురం డివిజనల్ అభివృద్ధి అధికారి కేఎన్వి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన పెద్దాపురం డివిజన్ స్థాయిలో గ్రామ వార్డు సచివాలయాల శాఖ జాయింట్ డైరెక్టర్
మొగిలిచెండు సురేష్ గారి శిక్షణ కార్యక్రమాన్ని జెడ్పీ సీఈఓ సత్యనారాయణ పెద్దపురం ఆర్యవర్ష కళ్యాణ మండపంలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ గారు మాట్లాడుతూ ఉద్యోగంలో చేరిన తర్వాత గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ప్రవర్తనలో మార్పు రావాలన్నారు. ప్రజలతో మెలిగే తీరులో పై అధికారులతో వ్యవహరించే పద్ధతిలో ప్రవర్తన నియమావళి అనుసరించాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి సారథ్యంలో జాయింట్ కలెక్టర్ కీర్తి ఆధ్వర్యంలో జెడ్పీ సీఈఓ సత్యనారాయణ పర్యవేక్షణలో పెద్దపురం డివిజనల్ అభివృద్ధి అధికారి ప్రసాద్ అధ్యక్షతన పెద్దపురం డివిజన్ స్థాయిలో అంశాలపై నిర్వహించబడిన ఈ సందర్భంగా మొగిలిచెండు సురేష్ మాట్లాడుతూ ప్రపంచంలో ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయని ప్రజల ముంగిటని గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థాపించడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో పెద్దపురం డివిజన్లోని ఎంపీడీఓలు, ఈఓ, ఆర్డీలు, గ్రామ వార్డు సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు. కమిషనర్తో ప్రారంభోపన్యాసంలో మాట్లాడుతుంటే సర్వీసెస్ గురించి ఉన్న శిక్షణ కార్యక్రమం ఉంది. ఆల్ అవార్డ్స్ వచ్చాయి. కానీ 6 గంటల సేపు మాట్లాడే విషయాలని కూడా మీ యొక్క ప్రవర్తన గురించి ఎంతగా బాధపడుతున్నారంటే దాని మీద అందరూ కార్డ్స్ కొట్టించాను. మీరు 1 ఇయర్లో మంచి పని చేశారు, సిమ్లర్ కార్డ్స్ పెట్టారు, కోటింగ్ సర్వీస్ చేశారు, సిమ్లర్ కార్డ్స్ పెట్టారు. ప్రమాణంగా ఈ మధ్య ఈ యూరోపెడీస్ అదేవిధంగా గ్రామ ఉద్యోగం సంపాదించిన తర్వాత మన లైఫ్ వేరు ఉంటుంది. అక్కడ నుంచి మన యొక్క వేష, భాష, ప్రవర్తన ఈ 3 మీ పైన చాలా ప్రభావం చూపిస్తుంది. సమాజం పైన కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, తెలుసు అందరికీ కూడా. విద్యార్థి దశలో మన హై స్కూల్లో, కాలేజీలో, యూనివర్సిటీలో ప్రతి ఒక్కరికి కూడా ఒక కాండక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. మీ అందరూ తెలుసు. వాట్ ఈస్ ద కాండక్ట్ సర్టిఫికేట్? ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే అనేకపోతే భవిష్యత్తులో యువర్ ఆల్ ఎంప్లాయీస్ ది ఎంటైర్ సొసైటీ విల్ డిపెండ్ అపాన్ యూ ఓన్లీ. సుమారు 450 కోట్ల నిధులతో ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు తెలియజేశారు. ఉప్పాడలో ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడుతూ ఉప్పాడ ఫిషింగ్ హార్బర్కు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మత్స్యకారుల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. 422 కోట్ల రూపాయలతోటి మన హార్బర్ అది ఆ రోజున స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 50 కోట్ల రూపాయలతోటి ఎస్టిమేషన్ వేసి పంపించిన సందర్భంలో ఇప్పటికీ కూడా అది పూర్తి కాని సందర్భం 2-3 ప్రభుత్వాలు మారినా అది పూర్తి అవని సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మరలా దాన్ని సాధించి 422 కోట్ల రూపాయలని ద్వారా నిన్న శంకుస్థాపన చేయడం నిజంగా తీర ప్రాంత ప్రజానికానికి, మత్స్యకార కుటుంబాలకి అందరికీ కూడా ఇది ఒక పండగ వాతావరణంలో నిన్న చేసుకున్న విధానం చూస్తూ ఉంటే లంచగొండి వీఆర్ఓను సస్పెండ్ చేయాలని కోరుతూ గొల్లప్రోలు మండలం కొడవల్లి గ్రామ రైతు కుటుంబం కాకినాడ కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యుడు పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పిల్లా చంద్రం మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం కొడవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పిల్లా ఏసుబాబు అనే రైతు తన భూమి ఆన్లైన్ నిమిత్తం వీఆర్ఓ మోహన్ రావును సంప్రదించగా 50,000 లంచం ఇస్తే గానీ భూమి ఆన్లైన్లో చేర్చడానికి కుదరదని తేల్చి చెప్పడంతో బాధితుడు పిల్లా ఏసుబాబు తాను అంత నగదును ఇచ్చుకోలేనని చెప్పగా లంచం ఇవ్వకపోతే పనిచేయడం జరగదని వీఆర్ఓ చెప్పడంతో మధ్యవర్తుల ప్రమేయంతో బాధితుడు పిల్లా ఏసు 10,000 రూపాయలకు భూమి ఆన్లైన్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకొని ఇవ్వడం జరిగిందన్నారు. అయినప్పటికీ పేద రైతు అయిన పిల్లా ఏసు భూమిని సంబంధించిన వీఆర్ఓ ఆన్లైన్ చేయకుండా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా చంపేస్తానంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని లంచగొడి వీఆర్ఓను సస్పెండ్ చేసి పేద రైతుకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు పిల్ల చంద్రం, ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. మాది కొడవలి గొల్లప్రోలు మండలం. మా తమ్ముడికి కొడవల్లో తల్లిదండ్రుల ద్వారా రిజిస్ట్రేషన్ ద్వారా ఎకరం భూమి ఉంది. ఈ ఎకరం భూము 2007లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. దానికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకం, ఆన్లైన్ అన్నీ కూడా మా తమ్ముడికే ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 ఎకరాలన్నర భూమి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బోర్వెల్ ఇస్తామని చెప్పడంతో మేము ఎంక్వైరీ చేయగా మా భూమి ఆన్లైన్లో ఎకరం ఉండవలసింది 10 సెంట్లే ఉంది. వీఆర్ఓ గారిని కలవగా 50,000 రూపాయలు
లంచం ఇస్తేనే భూమిని ఆన్లైన్ చేస్తానని ఆయన చెప్పడం జరిగింది. మధ్యవర్తుల ద్వారా 10,000 రూపాయలకి ఒప్పందం కుదుర్చుకొని 5,000 రూపాయలు ఇస్తూ ఫోన్లో రికార్డ్ చేయడం కూడా జరిగింది. ఈ విషయమై తహసీల్దార్ గారికి కనగా మీకు న్యాయం చేస్తానని వాళ్ళు కుమ్మక్కైపోయి ఈరోజు మళ్ళీ కొడవలి వీఆర్ఓగా మళ్ళీ ఆయన రావడం జరిగింది. అటు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆయన తక్షణమే సస్పెండ్ చేయాలని, మా భూమిని మాకు ఆన్లైన్లో ఎక్కించాలని పత్రికా విలేకరుల ద్వారా, మీడియా మిత్రుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతోంది. ప్రముఖ యంగ్ డైనమిక్ సినిమా డైరెక్టర్ కురసాల కళ్యాణ్ కృష్ణబాబు పుట్టినరోజు వేడుకలను 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు కళ్యాణ్ కృష్ణబాబు యూత్ అధ్యక్షులు ధోని శ్రీను తెలిపారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో గల ఉమా మనోవికాస కేంద్రంలో కురసాల కళ్యాణ్ కృష్ణ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో కళ్యాణ కృష్ణబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన కళ్యాణ కృష్ణబాబు జన్మదిన కేక్ను యూత్ సభ్యులు దివ్యాంగుల మధ్య నిరాడంబరంగా జరిపారు. కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుడి చేత యూత్ సభ్యులు కేక్ కట్ చేయించారు. అనంతరం దివ్యాంగ చిన్నారులకు కళ్యాణ కృష్ణ యూత్ సభ్యులు బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. అనంతరం రమణయ్యపేట ఇందిరా కాలనీ చర్చిలో పాస్టర్ ఎలీషా యువ దర్శకుడు కళ్యాణ కృష్ణ మరింత ఉన్నతంగా ఎదగాలని యేసుక్రీస్తును ప్రార్థించారు. అలాగే కాకినాడ ఆర్టీసీ కాలనీలో గల శివాలయంలో కళ్యాణ కృష్ణబాబు యూత్ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యూత్ సభ్యులకు ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు ధోని శ్రీను మాట్లాడుతూ మా యువ దర్శకుడు మరిన్ని మంచి చిత్రాలు తీసి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ కృష్ణబాబు యూత్ సభ్యులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అలాగే దేవాపతినైనా ఆ కక్కమేసి యొక్క దైవాన్ని, అలాగే వారి బృందాన్ని ప్రభావ, స్నేహితుల్ని, అభిమానుల్ని, వీళ్ళందరూ కూడా కళ్యాణ్ గారి నిమిత్తమై ప్రభావ వారి బర్త్డే నిమిత్తమై వచ్చి సంతోషంగా ప్రార్థన చేసినట్టు ఈ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశ్రయించి రాబోయే కాలంలో ఈ బిడ్డలందరూ కూడా అభివృద్ధిని ఆశీర్వదించబడి నీలో బలమైన సాటి ఉన్నట్లుగా మీ పరిశుద్ధాత్మ అభిషేకం బిడ్డలపై నుంచి కాపాడి దీవించమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడు నజరేయుడు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా కురసాల కళ్యాణ్ కృష్ణబాబు గారు జన్మదినోత్సవం 3 రోజుల పండగగా జరుపుకుంటూ ఉన్నాము. నవంబర్ 24న మన కళ్యాణ్ కృష్ణబాబు గారి పుట్టినరోజు అండి. మేము ప్రతి సంవత్సరం ఆ ఒక్కరోజే జరిపేవాళ్ళం ఒక పండుగలాగా. ఈ సంవత్సరం నుంచి సంవత్సరానికి ఈ రోజు నుంచి మేము 3 రోజులు కార్యక్రమం చేస్తున్నామండి. మొదటి రోజుగా ఈరోజు ఉమా మనోవికాస కేంద్రంలో పిల్లల మధ్య కేక్ కట్ చేసుకొని స్వీటు హాటు పంచిపెట్టి వాళ్ళందరితోని ఆనందంగా గడిపే ఒక మధుర క్షణాలు ఈరోజు మాకు ఇక్కడ కలిగినాయండి. అదేవిధంగా రమణయ్యపేటలో గల శివాలయంలో వేద పండితుల చేత కురసాల కన్నబాబు గారికి వాళ్ళ తమ్ముడు కళ్యాణ్ కృష్ణబాబు గారికి వేద పండితుల చేత ఆశీర్వచన కార్యక్రమం చేస్తున్నామండి. అదేవిధంగా రమణయ్యపేటలో ఒక చర్చిలో మా పాస్టర్ గారితో కూడా ఆయన ప్రార్థన జరిపిస్తున్నామండి. ఈరోజు ఇలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడుపుతున్నామండి. ఇదే విధంగా రేపు కూడా ఒక 5 అనాథాశ్రమాల్లో అన్నదాన కార్యక్రమం జరుపుతున్నామండి. ఎల్లుండు మేము చీరల పంపిణీ కార్యక్రమం జరుపుతున్నామండి. ఇలా మాకు మా స్నేహితులు మా అంతా కలిసి కురసాల కళ్యాణ్ కృష్ణబాబు యూత్ తరపున మేమంతా అందరూ కలిపి చేస్తున్నామండి. అదేవిధంగా మా కురసాల కళ్యాణ్ కృష్ణబాబు గారికి మరిన్ని ఎన్నో విజయాలు కలిగిన సినిమాలు తీసి ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. ధన్యవాదాలు. కాకినాడ పెద్ద మార్కెట్, ప్రియదర్శిని మున్సిపల్ మార్కెట్ పాత బట్టల దుకాణదారులతో కాకినాడ పౌర సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించారు. మంగళవారం ఉదయం జరిగిన సమావేశంలో పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణారాజు, కో కన్వీనర్ చింతపల్లి అజయ్ కుమార్, తోలుబొమ్మలాట వృత్తి కళాకారుల జిల్లా అధ్యక్షులు అన్నపర్తి ఏడుకొండలు, పాత బట్టల వర్తక సంఘం అధ్యక్షులు కోట వెంకటేష్, బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ తోట సత్యబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్ద మార్కెట్ ప్రాంగణాన్ని ఆధునిక రీతిలో బహుళ అంతస్తులో నూతనంగా నిర్మాణం చేసేందుకు కౌన్సిలర్ ఆమోదించినందున తొలుత మార్కెట్ ప్రాంగణంలో పన్నులు, అద్దెలు, ఆశీలు చెల్లిస్తూ పూర్వీకుల నుండి వ్యాపార ఉపాధి పొందుతున్న జాబితాను పారదర్శకత కొరకు రూపొందించాలని కోరారు. కూరగాయలు, చేపలు, మాంసం, కిరాణా, అరటిపళ్ళు, ఫ్రూట్స్,
మున్నగు హోల్సేల్ రిటైల్ అమ్మకం చేసి వ్యాపారస్తులకు కార్పొరేషన్ గుర్తింపు కార్డులు ఇచ్చి నూతన నిర్మాణ మార్కెట్లో దుకాణాలు కేటాయించే జాబితా రూపొందించి నియమ నిబంధనల అమలుకు తగిన తీర్మానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్నపర్తి కోటేశ్వరరావు, ఓడిమేను నూకరాజు, నూకాలమ్మ, రమా కోటేశ్వరరావు, రమణ, వేదవతి, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. వ్యాపారాలు చేసుకునే వాళ్ళకే కాదు, కాకినాడ నగరంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈరోజు సమస్యగా తయారైపోయింది. ఒక మోటార్ మెకానిక్కి సమస్య, ఒక తోపుడు బండి మీద వ్యాపారాలు చేసుకున్నోడికి సమస్య, ఒక ఇల్లు కొట్టు పెట్టుకోవడం సమస్య, షాపులు పెట్టుకొని వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ట్రాఫిక్ పేరు చెప్పి ఇటుపక్క సమస్య అటుపక్క సమస్య. ఇట్లాంటి ఈరోజు నగరంలో సమస్యలతో నగర ప్రధానికం వ్యాపారస్తులు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ ఇబ్బందులతో ఉన్నాం. ఇట్లాంటి నేపథ్యంలో నగరంలో పెద్ద సమస్యగా తయారైంది. అంటే రాబోయే కాలంలో మనకి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుద్ది, రేపు పొద్దున్న మన ఉపాధి ఏంటి అనేది పెద్ద సమస్యగా తయారైంది. అంటే దీని మీద కూడా కాకినాడ పౌర సంక్షేమం అనేక కోణాల నుంచి ఆలోచన చేస్తుంది. అది విషయాలన్నీ కూడా నాకు కానీ అజయ్ కుమార్ గారికి కానీ అన్ని విషయాలు తెలుసు. అయితే మీ దగ్గర ఎంత విషయం ఉంది అనేటువంటిది తెలుసుకోవడం కోసం మాత్రమే మీ దగ్గర నుంచి మేము ఆలకించాం. ఇప్పుడు చరిత్రకు సంబంధించి వస్తే కాకినాడ నగరం పుట్టి 155 సంవత్సరాలు అయ్యింది. అది పంచాయతీ కూడా కాదు, పుట్టుకతోటే మున్సిపాలిటీ సముద్ర తీరంలో ఉండడం వల్ల ఫ్రెంచి వాళ్ళు పరిపాలించారు, డచ్ వాళ్ళు పరిపాలించారు. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చినటువంటి తర్వాత ఆ మార్కెట్లు ఇవన్నీ వాతావరణాలు వచ్చాయి. ఆ వ్యాపారం మీరు తప్ప మరొకరు ఎవరు వేరే వాళ్ళు ఎవరు చేయలే. మనకలాంటి వాళ్ళ కోసం పట్టించుకున్న నాయకుడు ఆ కాకినాడలో అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా ఎవరైనా ఉన్నారంటే ఒక్క సివికే రావు గారు మాత్రమే. మున్సిపల్ చైర్మన్ గా, ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి, కార్పొరేటర్ గా కూడా పనిచేశారు. తూర్పుగోదావరి జిల్లాలో అక్రమ మట్టి గ్రావెల్ తవ్వకాలపై మేడలైన్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ డిమాండ్ చేశారు. జిల్లాలో గత సంవత్సర కాలంగా అనేక చోట్ల యథేచ్ఛగా మట్టి గ్రావెల్ మాఫియా తవ్వకాలు జరుపుతూ 100 కోట్ల ప్రజాధనాన్ని అప్పనంగా నొక్కేస్తున్నారని భారతీయ జనతా పార్టీ నాయకులు ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని రవికిరణ్ మండిపడ్డారు. జిల్లాలో మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా గత టీడీపీ హయాంలో ఏ రకంగా యథేచ్ఛగా జరిగిందో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది అని అనేక మార్లు భారతీయ జనతా పార్టీ నాయకులు ఆయా అధికారుల దృష్టికి తీసుకొచ్చి చర్యలు తీసుకోవాలని మీరు కోరినా ఏదైతే అధికారులు పట్టించుకోకుండా ఇది కేవలం ఆరోపణలుగానే కొట్టిపారేశారు. నిన్న మనం చూసాం జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, రాజ్యసభ సభ్యులు పెద్దలు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఈ విషయాన్ని మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా యథేచ్ఛగా జరుగుతుందని చెప్పడంతో మేము ఏదైతే సంవత్సరం చెప్తున్నామో అది నిజమే, అది దానిలో సత్య దూరం కాదు అన్న విషయాన్ని తేటతెల్లమైంది. ఎప్పటికన్నా సరే అధికారులు స్పందించాలి. 100 కోట్ల యొక్క సహజ వనరులు, ప్రజల సంపదని కొంతమంది గుత్తేదారులు, కొంతమంది బడా నాయకులు వారి జేబుల్లో తోసేసుకున్నారు. ఈ యొక్క అక్రమాలను అడ్డుకట్టు వేయాలి. ఏదైతే కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అనేక మార్లు 2019 ప్రచారంలో అనేక మార్లు చెప్పారు. టిట్కో భవన నిర్మాణాల్లో అలాగే లబ్ధిదారుల ఎంపికల్లో అవకతవకలు జరిగాయి, లక్షల రూపాయల చేతులు మారాయని, అలాగే స్మార్ట్ సిటీ పనుల్లో అనేక కోట్ల రూపాయల అవినీతి జరిగింది, మేము అధికారంలోకి వస్తే విచారణ చేపడతామన్నారు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది. ఎందుకని మీరు విచారణ కోరలేదు? ఎందుకు మరి అవినీతి జరిగిన సొమ్ముని వెనక్కి రాబట్టడం లేదు? ప్రజలకి చెప్పవలసిన అవసరం ఉంది. వికాస ఆధ్వర్యంలో సోమవారం జరిగిన జాబ్ మేళకు అత్యధిక సంఖ్యలో సుమారు 330 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రముఖ సంస్థల్లో వివిధ ఉద్యోగాలకు హెచ్ఆర్లు వివిధ రౌండ్లు ఇంటర్వ్యూలు నిర్వహించగా ఆయా ఉద్యోగులకు సుమారు 120 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ జాబ్ మేళాలో మేనేజర్లు, సిబ్బంది, ఆయా సంస్థల హెచ్ఆర్లు పాల్గొని అభ్యర్థులకు సూచనలు తెలియజేశారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ప్రాజెక్ట్ డైరెక్టర్ కె లచ్చారావు అభినందనలు తెలియజేశారు. వికాస్ ఆఫీస్ నందు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సుమారుగా 5 కంపెనీలతో ఇంటర్వ్యూస్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఇంటర్వ్యూస్ నిర్వహించే కంపెనీస్ రేనా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ర్యాక్ సెరామిక్స్ సామర్లకోట, అమెజాన్ డెలివరీ బాయ్స్, RSMAPL, హెట్రో డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్.
ఈ కంపెనీలందు ఇంటర్వ్యూస్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ నుంచి డిగ్రీ వరకు అన్ని క్వాలిఫికేషన్ అభ్యర్థులు ఈ 5 కంపెనీలకి ఎలిజిబిలిటీ ఉంది. శాలరీ సుమారుగా 9,000 నుంచి 2 lakhs ప్యాకేజ్ వరకు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా లోకల్ వేకెన్సీస్. అంటే మనకి ఇన్ అండ్ అరౌండ్ ఈస్ట్ గోదావరి జిల్లాలో మాత్రమే పనిచేయవలసి ఉంటుంది. ద్వారానే మనం ఇంటర్వ్యూస్ నిర్వహించుకునేవాళ్ళం. తర్వాత ఇప్పుడు కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం ఇంటర్వ్యూస్ని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మినిమం 3 feet డిస్టెన్స్ వహిస్తూ శానిటైజర్స్ మాస్క్ అనేది కూడా ధరించి హెచ్ఆర్స్తో కూడా వాళ్ళని ఇంటరాక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు సెలెక్ట్ అయిన అభ్యర్థులందరూ కూడా నెక్స్ట్ మండే, అంటే ఎవ్రీ మండే కూడా ఒక మినీ జాబ్ మేము ఆర్గనైజ్ చేయాలని అనుకుంటున్నాము. నెక్స్ట్ మండే వచ్చేలోపు వీళ్ళందరికీ కూడా ప్లేస్మెంట్స్ కల్పించే దిశగా ముందుకు వెళ్తాము. కోవిడ్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓలను కొనసాగించాలని 4 నెలల బకాయి వేతనాలు చెల్లింపు చేయాలని సిఐటియు తూర్పుగోదావరి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. 6 నెలల ప్రాతిపదికన తీసుకుని 4 నెలలకే తొలగించినందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వారు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షురాలు వీరలక్ష్మి మాట్లాడుతూ కోవిడ్ సెకండ్ వేవ్ వస్తుంది అని చెబుతున్న ప్రభుత్వం కోవిడ్ హాస్పిటల్ని మూసివేయడం అనాలోచిత చర్య అన్నారు. ప్రాణాలకు తెగించి కోవిడ్ రోగులకు సేవలు చేసిన ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓలను రోడ్డున పడేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే వారందరికీ బకాయి వేతనాలు చెల్లించి పిహెచ్సిలలో విధులు అప్పగించాలని అన్నారు. అనంతరం కలెక్టర్ అందుబాటులో లేనందున డిఆర్పికి వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏడుకొండలు, లతాదేవి, రామకృష్ణ, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని నెలలుగా మేము కోవిడ్ సెంటర్లో వర్క్ చేస్తున్నామండి. అక్కడ మేమైతే చాలా ఇబ్బందులు పడ్డామండి. అయినప్పటికీ మాకు శాలరీస్ ఇవ్వకపోయినా అక్కడ పేషెంట్లకి మేము ఫుడ్ సప్లై చేయడం, డైపర్స్ మార్చడం, ఒకవేళ పేషెంట్ కింద పడిపోతే బెడ్ మీద వేయడం, అలాగే పేషెంట్ చనిపోతే ఆ పేషెంట్ని కిందకి గ్రౌండ్ ఫ్లోర్కి తీసుకురావడం. మాకు అక్కడ ఫుడ్ అది సరిగ్గా లేకపోయినా మేము అలాగే ఏదో ప్రభుత్వం చూపించింది దారి అని మాకు మంచి భవిష్యత్తు ఉంటుంది అన్న ఇదిలో మేము ఈ కోవిడ్ సెంటర్లో వర్క్ చేయడానికి మేము అందరం వచ్చామండి. మంచి మంచి జాబ్స్ వదులుకొని మేము వచ్చామండి. ప్రభుత్వం చూపించింది మాకు దారి, మాకు మంచి భవిష్యత్తు ఉంటుంది అన్న ఇదిలో మేము కోవిడ్ సెంటర్లో వర్క్ చేయడానికి వచ్చామండి. గత కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వకపోయినా మేము అలాగే వర్క్ చేస్తున్నామండి. మాకు ప్రభుత్వం ఏదో ఒక దారి చూపించాలి. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో 24 hours పిహెచ్సిలు చేస్తున్నారండి. ఆ పిహెచ్సిలో మాకు అవకాశం కల్పించాలని చూస్తున్నామండి. కోవిడ్ సెంటర్లో పనిచేసినటువంటి కరోనా పేషెంట్లకి నేరుగా వైద్య సేవలు అందించేటువంటి ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓలు అనేటువంటి వాళ్ళు ఇవాళ 200 మంది ఈ జిల్లాలో రిక్రూట్ అయినారు వికాస ద్వారా, అంటే ప్రభుత్వం ద్వారా. ఇప్పటి వరకు కరోనా సేవల్లో ప్రధాన భాగాన ఉండి కరోనా పేషెంట్లకి ప్రజలకి నిస్వార్థంగా సేవ చేసినటువంటి ఈ కార్మికులు ఇప్పుడు అన్యాయంగా రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తూ ఉంది. మరి కోవిడ్ నివారణ అయిపోయిందా అంటే రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న సందర్భంలో ఈ ఎఫ్ఎన్ఓలని ఎంఎన్ఓలని కోవిడ్ సెంటర్లని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. ఒక పక్కన కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి, మరో పక్కన కోవిడ్ సెంటర్లు ఎత్తేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇది చాలా దుర్మార్గం. కాబట్టి జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర అధికార యంత్రాంగం తక్షణమే కలుగజేసుకుని ఈ కోవిడ్ సెంటర్లో పనిచేసినటువంటి ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓలను కొనసాగించాలి. లేని పక్షంలో సిఐటిగా ఈ జిల్లాలో 30,000 మంది కార్మికులు వీళ్ళకి మద్దతుగా ఉన్నారు. కాబట్టి పెద్ద ఎత్తున మేమందరం పోరాటానికి సిద్ధంగా ఉన్నాం వీళ్ళ తరపున అని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ జిల్లాలో సార్వత్రిక సమ్మెను మున్సిపల్ కార్మికులమంతా జయప్రదం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు కిర్ల కృష్ణారావు పిలుపునిచ్చారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో కేంద్ర ప్రభుత్వం కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రభుత్వ రంగాన్ని దేశ విదేశీ కార్పొరేటర్లకు తాకట్టు నిరసిస్తూ 26న దేశవ్యాప్తంగా సమ్మెలో రాష్ట్రంలో జిల్లాలో జయప్రదం చేద్దామని మున్సిపల్ వర్కింగ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు అదనపు సిబ్బందిని వేసి కోవిడ్ పని భారాన్ని తగ్గించాలని శానిటరీ ఇన్స్పెక్టర్లు అదనపు సిబ్బందిని వేసి కోవిడ్ పని భారాన్ని తగ్గించాలని శానిటరీ ఇన్స్పెక్టర్లు సెక్రటరీల అదనపు పని వేధింపులు దూషణలకు స్వస్తి పలకకపోతే జిల్లా కలెక్టర్ గారికి కమిషనర్లకు వినతులిచ్చి నల్ల బ్యాజీలతో సహా దశలవారీగా ఆందోళనకు డిసెంబర్ నెలలో చేయాలని ఆఫ్కోర్స్ నుంచి సొసైటీలకు రక్షణ కల్పించాలని నెలకు 4,000 వేతనంతో వెట్టి చాకరీ చేస్తున్న రాజమండ్రి మున్సిపల్ పారిశుద్ధ్య రిక్షా కార్మికులకు 12,000తో పాటు ఆరోగ్య అలవెన్స్ 6,000 వెంటనే ఇవ్వాలని సీనియర్ నేత మీసాల అనంతరావు అధ్యక్షతన సోమవారం రాత్రి జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు కోరారు. కాకినాడ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో జరిగిన ఈ మీటింగ్కు కాకినాడ, రాజమండ్రి, రామచంద్రపురం, అమలాపురం, సామర్లకోట, పిఠాపురం, తూని నేతలు పాల్గొనగా స్థానిక సిటీ కార్యదర్శి బొబ్బిలి శ్రీను ఆహ్వానం పలికారు.
కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31.0 డిగ్రీల సెల్సియస్గా నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రత 23.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సామర్లకోటలో శ్రీ భీమేశ్వర స్వామి బాల త్రిపుర సుందరి అమ్మవార్లను దర్శించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన. ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన అర్చకులు. మూడు రాజధానులంటూ ఎక్కడి పనులను అక్కడ నిలిపివేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి చెల్లుతుంది. మీడియా సమావేశంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి విమర్శ. కిర్లంపూడి మండలం సోమ రాయనంపేట గ్రామంలో విజిలెన్స్ అధికారుల దాడులు. 170 బస్తాల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.